ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఎక్కడికక్కడ చిల్లర దొరకకుండా పోవడం, అదే మరిగా ఎక్కడికక్కడ సామాన్య ప్రజానీకం దైనందిక ఖర్చులకు కూడా డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుల్లో డబ్బులు ఉంది, ఇలాంటి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి, కానీ అవి చెల్లవు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవాలంటే చిల్లర అంటే 100 రూపాయలు కానీ 50 రూపాయల నోటు దొరకడం లేదు. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది. అయితే దీన్ని ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీలైనంత తొందరలో ఈ కష్టాలన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా ఒకసారి మానిటర్ చేసుకోవడం, ఇంకొక పక్కన అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక అవేర్నెస్ తీసుకురావడం, అక్కడ జరిగే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి రాష్ట్రంలో ఉండే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొదలుకొని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ మొదలుకొని జిల్లా లెవెల్లో ఉండే అందరూ కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ, అదే మాదిరిగా బ్యాంకర్స్ కానీ అందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కూడా నేను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను, ఈ రోజు ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించడాన్ని కూడా ఒకసారి సమీక్ష చేసుకుని నిన్న కూడా ఒక జీవో పంపించారు నవంబర్ 13, 2016లో. దీని ప్రకారం ఏదైతే రివిజన్ లిమిట్స్ పెట్టి మళ్ళా ఒక జీవో ఒకటి నిన్న సర్క్యులర్ నెంబర్ DCM PLG నెంబర్ 1226/10.27 10.27.00/2016-17 డేటెడ్ November 8, 2016 పైన రివిజన్ పంపించారు. అదే మరి దీని మీద ఈ రివిజన్ ప్రకారం మీరు చూస్తే ది లిమిట్ ఆఫ్ ఎక్స్చేంజ్ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ ఓవర్ ది కౌంటర్ హెస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ 4,000 నుంచి 4,500 రూపాయలు చేశారు. ది డైలీ లిమిట్ ఆన్ విత్డ్రాల్ ఫ్రమ్ ATMs హెస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2,000 నుంచి 2,500 చేశారు. అదే మరిగా అదర్ ATMs అయితే కంటిన్యూ అవుతున్న డిస్పెన్స్ ఆఫ్ 50 రూపీస్ 100 రూపీస్ బ్యాంక్స్ నోట్స్ అంటిల్ దే ఆర్ రీకాలిబ్రేటెడ్ వరకు అవి అట్నే ఉంటాయని చెప్పించారు. వీక్లీ లిమిట్స్ 20,000 నుంచి 24,000 చేస్తూ దినానికి 10,000 రూపాయల లిమిట్ కూడా తీసేశారు. అంటే వారంలో 24,000 రూపాయలు డ్రా చేసుకుని పెట్టారు. అదే మరి యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ పెన్షనర్స్ కి మామూలు నవంబర్లో చేసుకోవాలి, దాన్ని January 15 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకొక పక్కన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్స్ కానీ, దివ్యాంగ పర్సన్స్ కానీ సెపరేట్ క్యూస్ పెట్టమన్నారు. డిపాజిట్స్ యాక్సెప్టెడ్ కూడా సెపరేట్ క్యూస్ పెట్టారు. బిజినెస్ కరెస్పాండెన్స్ లిమిట్స్ కూడా 2,500 రూపాయలు పెంచారు. బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని 2,500 రూపాయలు చేశారు. ఈరోజు కొన్ని దిక్కల హాలిడే అయినా కూడా మన రాష్ట్రంలో మాత్రం బ్యాంక్స్ అన్ని పనిచేస్తున్నాయి. దానికి వాళ్ళని అభినందిస్తున్నాం. అయితే ఈరోజు నేను ఉదయం తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకసారి రివ్యూ చేస్తే ఒక 6,500 కోట్ల రూపాయలు క్యాష్ పంపించేశారు. అయితే దీంట్లో మెజారిటీ 2,000 రూపాయలు ఎక్కువ వచ్చాయి. 2,000 రూపాయల నోట్లు ఏదరివే పనిచేయడం లేదు. ఎందుకంటే ఈ 2,000 రూపాయల నోట్లు ATMలో పెట్టడానికి ప్రాబ్లం ఉంది. ఇంకా ఇది డిఫరెంట్ నోటు అవన్నీ సెట్ చేయాలి. రెండోది 2,000 రూపాయలకు మళ్ళా చిల్లర కావాలని దొరికే పరిస్థితి లేదు.
రూపాయల నోట్లు ఇస్తారు కానీ ఆ 2,000 రూపాయలకు మళ్ళా పోతే ఎక్కడ యాక్సెప్టెన్స్ లేకుండా చిల్లర లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 500 రూపాయల నోట్లు రిలీజ్ చేశారు. ఓన్లీ భోపాల్, ఢిల్లీ, ముంబై కొద్దిగా రిలీజ్ చేశారు తప్ప ఇంకా ఇక్కడ రాలేదు. అది కూడా ఈరోజు నేను ఇప్పుడే రివ్యూ చేశాను. ఎందుకు మనకు ఇవ్వడం లేదు, హైదరాబాద్ ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను అందుకని వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈరోజు మనం ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ కంట్రోల్ రూమ్ నుంచి రెగ్యులర్ టైంలో ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ లీడ్ బ్యాంక్ అయినటువంటి ఆంధ్ర బ్యాంక్ కానీ, మేజర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసే ఎస్బీఐ కానీ, అదే మాదిరిగా రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసినట్టు ఆథరైజ్డ్ పర్సన్ టు డీల్ ఆల్ దీస్ థింగ్స్ అందరితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. ఇక్కడ మేజర్గా జిల్లా లెవెల్ అయితే కలెక్టర్స్, ఎస్పీస్ రియల్ టైంలో వాళ్ళు కూడా మానిటర్ చేసుకుని బ్యాంకర్స్ అందరితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మన చేతల్లో ఉన్నంత వరకు ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ లోన్స్ అన్ని మన క్యూస్ అన్ని ప్రాపర్గా చేయడం. రెండోది ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు బట్టర్ మిల్క్ కానీ ఇలాంటివి కూడా ఇచ్చి చేయడం. ఇంకొక పక్కన బ్యాంకుల్లో మరీ క్యూ ఎక్కువ ఉంటే స్లిప్ సిస్టమ్ పెట్టి ఆ స్లిప్ సిస్టమ్ ప్రకారం మళ్ళా రొటేషన్లో టైం టు టైం రావడం. ఇలాంటి వేరియస్ మెజర్స్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని హెల్ప్ చేయడం కోసం అవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మేజర్గా పేమెంట్స్ అన్ని రైతు బజార్లలో, ఫేర్ పే షాపుల్లో, హాస్పిటల్స్ లో, గ్యాస్ కనెక్షన్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో ఇవి, అదే మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్లకి ఇవి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకని ఇవన్నీ కూడా నేను కూడా మన వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ఓవర్కమ్ కాగలుగుతాం చేయడానికి చూస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కానీ 21 నవంబర్ వరకు పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి. 21 వరకు ఎక్స్టెండ్ చేశారు. అక్కడ మాత్రం 500 రూపాయలు, 1000 రూపాయల నోటు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే మరిగా ఈరోజు నేను ఆలోచించింది మిగిలిన అన్నిట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అవసరమైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2,50,000 వరకు ఆధార్ అకౌంట్ ఇచ్చి, ఫ్యామిలీ కాదు ఒక వ్యక్తికి 2,50,000 వరకు వాళ్ళ దగ్గర కానీ డబ్బులుంటే ఎలాంటి ఆడిట్ అబ్జెక్షన్ లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్స్ లేకుండా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ పర్చేజ్ చేయాలంటే కానీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే చిల్లర లేకుండా, ఆథరైజేషన్ లేకుండా సఫర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక పక్కన హాస్పిటల్లో డబ్బులు కానీ గవర్నమెంట్ బ్యాంకుల్లో డబ్బులు వేస్తే అక్కడి నుంచి చెక్ ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి రిస్ట్రిక్షన్స్ లేవు, లిమిటేషన్స్ లేవు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి లిమిటేషన్ లేవు, ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ దేర్ ఇస్ ఎ లిమిటేషన్. ఒకటి ఇష్యూ ఒక ప్రాబ్లం అయితే, రెండోది ఇష్యూ యొక్క ట్రాన్సాక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 2,50,000 వరకు బ్యాంకులో డిపాజిట్ చేసేయచ్చు. వన్స్ డిపాజిట్ చేస్తే ఏం క్వశ్చన్స్ అడగరు. 2,50,000 వరకు ఈ కెన్ ఇష్యూ ది చెక్స్ ఆల్సో, దానికి ఏ ప్రాబ్లం లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. రెండోది ఒక వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు, బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి హాస్పిటల్లో కనిపోతే ఈ హాస్పిటల్ మీద కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ డబ్బులు వీళ్ళు డ్రా చేసుకోవచ్చు, చెక్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది జిల్లాలో నాకు అనిపించింది, అది కూడా రివ్యూ చేశాను. ఇప్పుడు చేసినప్పుడు విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఏవైతే ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది డబ్బులు, ఆ డబ్బులతో ఎక్కడికక్కడ బ్యాంకుల్లో డబ్బులు లేకుండా లేకుంటే ఇవన్నీ వచ్చే కొద్దిగా సమస్యలు వస్తున్నాయి. ఈ డబ్బుల్ని కానీ మనం విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ వచ్చే డబ్బులన్నీ కూడా కొంతవరకు
అడ్మినిస్ట్రేషన్లో కానీ వెసులుబాటు తీసుకురాగలిగితే చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దెర్ ఈజ్ ఏ చెస్ అంటే మొత్తం వీళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడానికి దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ అక్కడ పెట్టి వీళ్ళంతా ఒక బ్యాంక్ ఒకటి ఇస్తున్నారు. అట్ట కాకుండా నేను అడిగింది ఏంటంటే ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీరు ఎందుకు మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం ఎందుకు చేయకూడదని అడిగాను. దెర్ ఈజ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఒక బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఇంకొక బ్యాంకులో డబ్బులు లేవు, ఒక బ్రాంచ్లో డబ్బులు ఉన్నాయి, ఇంకొక బ్యాంకులో డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఈరోజు చూసినప్పుడు కరెన్సీ చెస్ట్లు అయితే మొత్తం 206 ఉన్నాయి. ఇందులో ఆంధ్ర బ్యాంకు 15, ఎస్బీఐకి 135, ఎస్బీహెచ్ 16, ఈ విధంగా 106 ఉన్నాయి. ఈ కరెన్సీ చెస్ట్ వల్ల ఆ బ్యాంకులో డబ్బులుంటే ఆ బ్యాంకే ఉపయోగపడుతున్నాయి, వేరే బ్యాంకు ఉపయోగపడడం లేదు. నౌ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఆథరైజ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ కూడా ఆథరైజ్ చేసి ఏవైతే ఆ జిల్లాలో ఉండే చెస్ట్లని కరెన్సీ చెస్ట్లను ఉపయోగించుకొని విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఏ బ్యాంకులో డబ్బులు లేకపోతే ఆ బ్యాంక్ కానీ ఆపరేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈజ్ అవుట్ అవుతుంది. ఇది కూడా ఒక మార్గం ఇచ్చాం, ఇది కూడా యాక్సెప్టబుల్ అంటున్నారు. అది రేపటి నుంచి ఆపరేట్ చేస్తాం. అంటే జిల్లాలో వచ్చిన డబ్బులన్నీ ఆ జిల్లాలోనే ఈ కరెన్సీ చెస్ట్లు అడ్జస్ట్ చేసుకుంటారు అన్ని బ్యాంకులు. అప్పుడు ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ అడ్జస్ట్ చేసుకుంటే వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ బ్యాంక్ వస్తూ ఉంటే అది కూడా రొటేషన్కి వస్తుంది, కొంత ఈజ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎంల్లో 100 రూపాయలు 50 రూపాయలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అందుకనే అక్కడ కూడా పెద్ద ఎత్తున వరకు కన్స్టెంట్ వస్తూ ఉంది. ఆయన ఏం చేశాడు, రైతు బజార్లో ఎవరన్నా 500 రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక టోకన్స్ ఇచ్చేశాడు. 100 రూపాయల టోకను 50 రూపాయల టోకెన్ ఇచ్చేశాడు. ఆ 100 రూపాయల నుంచి వాళ్ళు కొనుక్కోవడానికి ఈజీ చేసేసాడు. అదే మరిగా ఆ టోకన్స్ ఎవరైతే రైతులు ఇస్తారో వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చేశాడు. పర్పస్ సర్వ్ అయింది. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ డబ్బులు వచ్చేసింది రైతులకి. రైతు బజార్కి ఇల్లు ఇచ్చారు, వీళ్ళకి ఇబ్బంది లేకుండా టోకన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్ జరిగి స్మూత్ అయింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టమని మా ఆఫీసర్లందరికీ ఆదేశాలు మార్నింగ్ కూడా ఇచ్చాను. సాయంత్రం ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కింద పెట్టి ఇవన్నీ కూడా ఆపరేట్ చేస్తాం. అల్టిమేట్గా గవర్నమెంట్ ఉద్దేశం ఒకటి, ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి క్రైసిస్ సమయంలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోగలుగుతాం, ఎవ్వరికీ ఏ సమస్య రాకుండా వీలైనంత వరకు. అంటే ఇందులో ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మ్యాసివ్ ఇది, అందులో కూడా నోట్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా నిన్నటి వరకు అయితే ఆదివారం కాబట్టి కొందరు తిరిగారు. ఇప్పుడు మళ్ళీ మండే నుంచి ఆఫీసుకు పోవాలి, మళ్ళీ డబ్బులు రావాలంటే ఏటీఎం దగ్గర నిలబడుకోవాలి, బ్యాంకుల దగ్గర నిలబడుకోవాలి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇంకా ఎట్లా స్మూత్ చేయాలి, అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను రిప్రజెంట్ చేయమన్నాను. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో డైరెక్ట్గా డబ్బులు ఇస్తే నష్టం ఏంటి, 500 రూపాయలు 1000 రూపాయలు. ఎందుకంటున్నానంటే మీరు 2,50,000 రూపాయలు మీరు ఏమి అడగకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్సెప్ట్ చేస్తామన్నారు. ఆధార్ నెంబర్ ఇస్తే, ఆధార్ నెంబర్ ఇచ్చి ఆధార్ అథెంటికేషన్తో వాళ్ళు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే మీరు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డిడక్ట్ చేసుకోండి. మొత్తం ఈరోజు దేశంలో ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్లో 500 రూపాయలు 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే పాతవి కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్ టు 2.5 lakhs ఈచ్ ఆధార్ నెంబర్కి. ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే సినారియోలో అన్నీ కూడా నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెరుగుతాయి. బ్యాంకుల బదులు ఫేర్ ప్రైస్ షాపులు కావచ్చు, బ్యాంకులతో అదనంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు. అల్టిమేట్ లిమిట్ ఈజ్ 2,50,000. బ్యాంకుకు పోయి ముందు డబ్బులు వేసి అక్కడి నుంచి చెక్ ఇవ్వడం ఒక మార్గం. దానికి కూడా కొంతమంది తెలియనప్పుడు ఫ్రీగా చేసి ఈవెన్ హాస్పిటల్లో తీసుకున్న 2,50,000 వరకు ఏ వ్యక్తి అయినా సరే ఇది వ్యాలిడిటీ తీసుకొస్తే కొంతవరకు ఇతిబాధలు తగ్గుతాయి. అది కూడా ఒకసారి సాయంత్రం లోపల ఒక లెటర్ రాస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతున్నాం.
అవన్నీ వస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే రియల్ టైమ్ గవర్నెన్స్లో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో రియల్ టైంలో కమ్యూనికేట్ చేస్తాం, రియల్ టైంలో యాక్షన్ తీసుకుంటాం. రేపు మార్నింగ్ నుంచి ఆర్బీఐ, ఎస్బీఐ, అదే మరిగా ఆంధ్ర బ్యాంక్, మేజర్ బ్యాంక్స్, మేజర్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇక్కడ కూర్చోమంటున్నాను. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, స్మూత్నెస్ వచ్చే వరకు, ప్రజలు ఇబ్బందులు తగ్గే వరకు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఎంత కూడా దేశంలో ఆపరేట్ అయ్యేటివన్నీ ఒక 3-4 రోజులు పట్టచ్చు 5,000 రూపాయలకు రావడానికి, కానీ అలాంటివి ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏమేం కావాలనో మనకు వాళ్ళని అడిగి అవన్నీ తెప్పించడం ఒక యాంగిల్. రెండో యాంగిల్, విత్ ఇన్ అవర్ లిమిట్స్, విత్ ఇన్ ది రూల్స్ మన వాళ్ళని సెన్సిటైజ్ చేసి బెటర్ కోఆర్డినేషన్తో సమస్యలు తగ్గించడం. విల్ టేక్ ఇట్ అప్. నో అందే ఇప్పుడు ఒకటి ఉంది, డిజిటల్గా ట్రాన్సాక్షన్ ప్రాబ్లం లేదు, ఫిజికల్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ కరెన్సీ కన్స్ట్రైంట్, అంటే ఏవైతే కరెన్సీ అందుబాటులో లేదో దానికోసం డిజిటల్గా ఇప్పుడు 2,000 రూపాయలు ప్రాబ్లం లేదు. అది కూడా మన దగ్గర నిన్నే 5,000 కోట్ల రూపాయలు వచ్చింది, 6,500 వచ్చింది. 6,500లో మోస్ట్ ఆఫ్ ది కరెన్సీ ఈజ్ 2,000 రూపాయలు. 2,000 రూపాయల మెజారిటీ వస్తే తీసుకున్నాడు కూడా లేడు. వాడికి 2,000 రూపాయలు, ఇప్పుడు అది మీరు అన్నట్టు అలాంటి వాళ్ళు 2,000 రూపాయలు తీసుకోవచ్చు, అంతలేక 500 రూపాయలు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు మళ్ళా కొంచెం ఈజ్ అవుట్ అయితే ఈజీ అవుతుంది. కొంతమంది 100 రూపాయలు తీసుకుంటున్నారు, రేపు ఏమవుతుందో తెలియకుండా జాగ్రత్త ఖర్చు పెడుతున్నారు. ఇది అనదర్ ప్రాబ్లం. అంటే సర్క్యులేషన్ రావడం డబ్బులు, మళ్ళీ ఎప్పుడైతే సర్క్యులేషన్ రాలేదో మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తూ ఉంది. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా. సో వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. డిపాజిట్స్ బాగానే వచ్చేటది, నేను కనుక్కోవాలి. ఇది సాయంత్రం చెప్పు. ఎంతమ్మా? 6,700 crores డిపాజిట్స్ వచ్చాయని. డిస్బర్స్మెంట్ తక్కువ ఉంటుంది, మన దగ్గర లేదు ఫిగర్, తక్కువ ఉంటుంది. కానీ 6,500 కోట్లు నోట్లు వచ్చాయి, దాంట్లో 4,000 కోట్ల పైనే 4,500 కోట్లు తగ్గితే ఇదే ఉంది. ఏది? 2,000 రూపాయలు ఉంది. చూద్దాం, అన్నీ కూడా ముందు వాళ్ళ బాధలు తగ్గిస్తే వాళ్ళు చూద్దాం మన కష్టాలు. ముందు దానికి పోయామనుకో లేని పని ప్రాబ్లం వస్తాయి. ఇక్కడ అవి కూడా తగ్గిద్దాం అనుకున్నాం. అన్నారు కానీ ఇంకా వాళ్ళు చేయలేదు. నేను అందుకే అవి కూడా వర్కౌట్ చేస్తున్నాను. సాయంత్రం మళ్ళా మీటింగ్లు పెట్టాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచడానికి అవసరమైతే ఈ సేవలో కానీ, గవర్నమెంట్లో కానీ, లేకుంటే బ్యాంకులు కానీ ఏం చేయాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఏది బ్రదర్? ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్ దట్ ఆల్సో. మీరు చెప్పినట్టే రెండు ఉన్నాయి. ఒకటి మీరు చెప్పినట్టు పెళ్ళిళ్ళకు వాళ్ళకి ఎక్కువ డబ్బులు కావాలి. వీళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకు కూడా 24,000 వస్తుంది వారానికి. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. వాడు బ్యాంకులో డబ్బులు ఉంది, పెళ్లి పెట్టుకున్నాడు, సమస్య అనమాట. వదిలే, ఆ ఎగ్జాంపుల్స్ ఎందుకు నువ్వు కోట్ చేస్తా, లేనిపోయిన ఎగ్జాంపుల్స్ అన్ని కోట్ చేస్తా. ఆ ఎగ్జాంపుల్స్ కరెక్ట్ కాదు. కామన్ మ్యాన్, బట్ ఎందుకంటే లైఫ్ టైంలో ఒకసారి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే దానికోసం అన్నీ ఎక్కడెక్కడో ఆస్తులమ్మో లేకుంటే మొబిలైజ్ చేసి అప్పులు చేసుకొచ్చి బ్యాంకులో పెట్టుకొని ఉంటారు. బ్యాంకులో డబ్బులు ఉంది, డ్రా చేసుకోలేడు, పెళ్ళుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవుట్ టు వర్క్ ఇట్ అవుట్. విల్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్. నేను అందుకని వర్కౌట్ చేస్తాం. అన్ని సాయంత్రం ఒక ఐడియా వస్తుంది, సాయంత్రం మళ్ళీ ఒక రిలీజ్ ఇస్తాం. 6:30, 7:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి ప్రెస్ కాన్ పెట్టి వెళ్తాలి.
ఏమండి? సరే, ఏ గవర్నమెంట్కి ఎంత అని కాదు కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గవర్నమెంట్స్ ఒక యాంగిల్. నేను ఆలోచించేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది అనే ఇష్యూ నేను ఆలోచించినది ఇప్పుడు కాదు. అది నెక్స్ట్ స్టెప్. లాభమా నష్టమా, అల్టిమేట్గా ఏమవుతుంది. ఆ రోజు కూడా నేను చెప్పింది, కొంతమంది నన్ను కూడా విమర్శిస్తున్నారు. ఏదో నాకు ముందు చెప్పాను, ఎవరు చెప్తారా ముందు? కానీ బుద్ధి లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడితే వాళ్ళని ఏమనాలి? మేనర్స్ కూడా లేకుండా, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నన్ను విమర్శించడం ఏంటి? నేను ఇప్పుడు కాదు, 4.5 సంవత్సరాలు చెప్తాను. నేను ఏం చెప్పాను? దెర్ ఈజ్ ఎ ప్యారలల్ ఎకానమీ ఇన్ దిస్ కంట్రీ, దెర్ ఈజ్ ఎ కరప్షన్ ఇన్ ది కంట్రీ. విపరీతంగా డబ్బులు దోచుకొని బ్యాంకుల్లోనూ ఇండ్లలోనూ దాచిపెట్టుకొని ఒక ప్యారలల్ ఎకానమీ క్రియేట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎలక్షన్లో మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఒక ఎండ్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఒకరోజు కాదు. నేను లెటర్ కూడా రాశాను, ప్రధానమంత్రి గారు కూడా లెటర్ రాశాను. అంత మునుపు అర్ధక్రాంతి అనే ప్రోగ్రాం కింద నేను టేకప్ చేసేదాన్ని పెద్ద ఎత్తున. నేషనల్ లెవెల్లో డిబేట్ జరగాలి చాలాసార్లు చెప్పాను. సరే, ఈరోజు జరిగింది. జరిగిన తర్వాత దీనికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం. ఇలాంటి మేజర్ డెసిషన్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ మరీ ఎక్కువ ఇబ్బందులు వచ్చి ప్రజలు సఫర్ కాకూడదు. దానికి నేను ఆలోచిస్తా ఉంటే నాకు ముందే తెలిస్తే ఏం చేస్తారంటే దీంట్లో ఏం చేయలేరు కదా. ఏం మార్చుకుంటారో మార్చుకుంటే 2 లక్షలు మార్చుకుంటారు, అంతే కదా. దానికంటే ఎవరేం మార్చుకుంటే మార్చుకోవచ్చు 2 లక్షలు. అంటే ఆ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఇట్స్ ఓకే, దాన్ని నేను కాదనడం లేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు, ఇది మేజర్ రిఫార్మ్ వచ్చినప్పుడు ఎవరైనా బ్లాక్ మనీ ఉండి హోర్డింగ్ పెట్టుకొని కరప్ట్ మనీ ఉన్నాళ్ళు సఫర్ అవుతారు, సఫర్ కావాలి. కామన్ మ్యాన్, జెన్యూన్ పీపుల్ సఫర్ కాకుండా వీ హ్యావ్ టు మిటిగేట్ దర్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే నేను టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, యు ఆర్ రైట్. దాన్ని హౌ టు ఓవర్కమ్ నౌ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఫ్యూచర్లో డిస్కషన్ 2,000 రూపాయల నోట్లు అవసరమా లేదా అది కూడా డిస్కషన్ ఉంది. మళ్ళీ అది మాట్లాడదాం. అది దాన్ని అవసరం లేదని నా అభిప్రాయం, దాన్ని మాట్లాడాలి, అది తప్పదు. మరే వద్దంటున్నా కదా, అది కాదు అదే వద్దంటున్నా కదా నేను. దాన్ని ఇప్పుడు ఆపరేషన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ముందుగానే ప్లాన్ చేయాల్సింది, ప్లాన్ చేశారు. బట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అడెక్వేట్. నో, అట్ట కాదు. ఇది ఒక రిఫార్మ్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు ముందుగానే చెప్పి లీక్ చేస్తే రిఫార్మ్ కాదు. ఇంకా అందరికీ చెప్పండి అనుకుని ఇలాంటి పెద్ద మనుషులు ఏం చేయంటారు, మార్చుకునేవాళ్ళు, అంతే కదా, ఆటోమేటిక్ చేసేవాళ్ళు కదా. అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసం వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ చేశారు. అదే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుని అందుకే 2,000 రూపాయలు ప్రింట్ చేశారు. కానీ ఎక్కడ లీక్ అవుతుందనే భయంతో 2,000 రూపాయలు తీసుకొచ్చి ఏటీఎంలో కూడా పెట్టడం మానేశారు. ఎందుకు పెడితే తెలిసిందనుకో అందరూ జాగ్రత్త పడతారని. కానీ అది పెట్టకుండా ఉండే కొందికి ఇప్పుడు అది కాంపాక్టబిలిటీ. ఆ 2,000 రూపాయలు ఎత్తుకొచ్చి ఏటీఎంలో పెట్టాలి. పెట్టే మెకానిజంలో ఆ టెక్నాలజీ కరెక్ట్ చేయాలి. దానికి కొంచెం టైం పడతా ఉంది. దట్ ఈస్ ది ప్రాబ్లం. నో, ఇక్కడ నేనేమంటానంటే మన రాష్ట్రంలో వరకు నిత్యావసర వస్తువులు ఐఎమ్ వెరీ క్లియర్, ఎక్కడా పెరగడం లేదు. ఒకవేళ మీరు పెరిగాయంటే మాత్రం మీరు చెప్పండి, నేను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తా వాళ్ళని. మీరు కూడా అనవసరంగా ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయొద్దండి. ఉండే ప్రాబ్లమ్స్ రాయండి, ఐ డోంట్ మైండ్. నేను మార్నింగ్ మా కలెక్టర్స్ కూడా చెప్పా, ఉప్పు ఎక్కడ పెరిగిపోయిందంటారు, ఆడ పోయి చూశాడు పెరగల. ఏంటంటే ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేసేస్తున్నారు, అది కూడా మంచిది కాదు. మీకు కూడా నోటీస్ ఇమ్మన్నా అవసరమైతే. అప్పుడు ఏమవుతుంది, మీరు రాసేవాళ్ళు జాగ్రత్తగా రాస్తారు. లేకపోతే మీరే అదిగో తోక అదిగో పులి, తోక లేదు పులి లేదు, రెండు లేవు. అనవసరంగా డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి? డబ్బులు డ్రా చేసుకునేవాడు గంటల తరబడి లైన్లో నిలబడుకుంటున్నాడు పాపం. దట్ ఈజ్ ఇబ్బంది. నేను ఎక్కడన్నా కానీ నిన్న ఒక ఇదే మరి చేస్తే నెల్లూరులో ఇమ్మీడియట్ క్రిమినల్ కేసు పెట్టమన్నా,
పెట్టారు. మీరు ఇవ్వండి, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఫర్మ్ యాక్షన్. మా రాజశేఖర్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్ జాయింట్ కలెక్టర్స్ చెప్పి అందరినీ యాక్టివేట్ చేశాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నో పీడిఎస్ మనం ఇళ్ళు కొంటున్నారు కదా, మా కార్పొరేషన్ కొంటున్నాం. అదేమ్మా, అవన్నీ ఎంతవరకు మనం కొంటున్నాం మీరు చెప్పేంటి. 1-2 రోజులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా మేము విల్ సర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్. బ్యాంకుల్లో వేయడానికి రేటు ప్రకారం బ్యాంకుల్లో వేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఆన్లైన్లో ఓన్లీ క్యాష్ ఇవ్వడానికే ప్రాబ్లం. నువ్వు ఎన్ని వేల కోట్లు పోయినా కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అనే ప్రాబ్లం లేదు, కానీ క్యాష్ ఇవ్వడానికి ప్రాబ్లం. క్యాష్ ఇవ్వడానికి కూడా ఏంటి, ఈ స్మాలర్ డినామినేషన్స్ ప్రాబ్లం. నువ్వు ఎక్కడ తీసుకొచ్చి చెప్పు నాకు. కాదమ్మా, నా దృష్టికి రాలేదు. నువ్వు ఉంటే చెప్పు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుందాం. ఉంటాయని ఇలాంటి ఉంటాడు ఒకరిద్దరు ఉంటారు కదా. దానికి ఇప్పుడు నేనేమంటే సిస్టమ్ ఏంటంటే వినమా, సిస్టమ్ ఏంటి, అవి కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. కొంతమంది బజార్లో పెట్టి అమ్ముకుంటున్నారని డబ్బులు ఉండేవాళ్ళు. వీ మస్ట్ బి అలర్ట్ ఆన్ దాట్. నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా చెప్తున్నా. అదే సమయంలో జెన్యూన్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటే వాళ్ళు 2.5 lakhs వరకు తీసుకోవచ్చు, అలాంటివి ఉన్నాయి. కొంతమంది ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉండే డబ్బులతో అవి కూడా ఉంటాయి. దెర్ ఆర్ సమ్ జెన్యూన్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ సమ్ మ్యానిపులేటివ్ ప్రాబ్లమ్స్, బోత్ ఆర్ దేర్. నేను అందుకనే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యానిపులేషన్ చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదే మరిగా జెన్యూన్గా ఉండే వాళ్ళ పట్ల లిబరలైజ్గా హౌ టు రెడ్యూస్ ది మిజరీ, హౌ టు రెడ్యూస్ ది ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. ఆ ఇష్యూస్తోనే నేను కూడా ఇప్పుడు టేకప్ చేశాం. నిన్నటి నేను ఎప్పుడు మీకు తెలుసు, అది ఎప్పుడో క్రైసిస్ వస్తే ఫస్ట్ అక్కడ ఉంటాం. క్రైసిస్ ఈజ్ అవుట్ అయ్యే వరకు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అన్వేషించి ప్రజలకు అండగా ఉంటాం. ఏమంటారు అంటే కొంచెం టైం పడుతుంది. అల్టిమేట్గా డిజిటలైజేషన్ ఇది సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ మనం కానీ వేరియస్ మెథడ్స్లో ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, క్రైసిస్ అప్పుడు కానీ మనం ప్రమోట్ చేస్తే ఈజీగా రీచ్ కూడా వెళ్తుంది. ఇది ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ ప్రజలకి ఈ మార్గం ఉందని తెలిస్తే ఆ మార్గాన్ని కూడా ఉపయోగించుకుంటే అలవాటు అయిపోతుంది. ఆ ఎక్సర్సైజ్ కూడా అందుకని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, బై ఈవినింగ్ యూ ఆస్క్ దెమ్ ఆర్టీసీ ఎండీని కూడా రమ్మని చెప్పండి. ఏమో ఉన్నాడు సాంబశివరావు గారు, బయటనే ఉన్నారు. 6 గంటలకు రమ్మన్నారు, సాంబశివరావు కూడా వస్తారు. విల్ హ్యావ్ ఎ రివ్యూ. ఈరోజు నుంచి కొత్త ఎండి మాల్కొండ వచ్చారు, ఆయన కూడా రమ్మంటాం. చూద్దాం ఏమి ఎట్లా పాసిబిలిటీ ఉందో, వీళ్ళు ఎగ్జామిన్ దట్ ఆల్సో. సాల్ట్ అవన్నీ ఎక్కడా ప్రాబ్లం లేదు, మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, మళ్ళీ 7:30కి మీతో కూర్చుంటాను. మీరు కూడా క్రియేటివ్ ఇక్కడే మీరు కూడా ఉండాలి కదా. మీరు ఎలా వదిలిపెడతా? మీరు బాధ్యతారహితంగా వార్తలు రాయడమే కదా, బాధ్యతతో సూచనలు కూడా ఇవ్వాలి, అప్పుడే సాధ్యం అవుతుంది.